ట్రస్ట్ ద్వారా ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నామని చెప్పి, అందులో ముఖ్యంగా మరి స్కూల్స్లో కూడా నియర్లీ 1000 స్కూల్స్లో 5 lakh స్టూడెంట్స్కి డయాబెటీస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం ఇయర్, అట్లాగే మరి మోర్ దెన్ 1000 రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా దాదాపు 3 కోట్ల మందిలో డయాబెటీస్ మీద అవేర్నెస్ కోసం పనిచేయడం, అట్లా ఇంకా మరి ఎన్నో ఈ డయాబెటీస్ మీద పబ్లిక్లో అవేర్నెస్ చేయడానికి ఇప్పుడు దాకా ఈ 15 సంవత్సరాల ప్రయత్నం చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే డయాబెటీస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరి 2.5 lakh ని పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే దాంతోపాటు మరి ఎవ్రీ ఇయర్ కూడా November 14th ఈ డయాబెటీస్ గురించి ఎక్కువ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అట్లాగే ఈరోజు డయాబెటీస్ అనేది ఒక పెద్ద మనం ఈ మధ్య చూసాం, లాస్ట్ ఇయర్ నుంచి అందరూ కూడా కరోనా పాండమిక్ గురించి విన్నాం. కరోనా గురించి చాలా చైతన్యం తీసుకురావడానికి ఎంతోమంది సెలబ్రిటీస్ ప్రయత్నం చేయడం జరిగింది. దానికంటే మచ్ బిగ్గర్ పాండమిక్, డయాబెటీస్ ఇస్ మచ్ బిగ్గర్ పాండమిక్ దాన్ కరోనా వైరస్. దానికంటే దాదాపు 3 రెట్లు పెద్దదైనటువంటి ఈ జబ్బు గురించి చాలా మంది యంగ్ పీపుల్లో కూడా అవేర్నెస్ లేకుండా కాంప్లికేషన్తో రావడం, ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో సైలెంట్ హార్ట్ అటాక్స్తో వచ్చేవాళ్ళని, కిడ్నీస్ ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళని చూస్తూ ఉంటున్నాం. సో వీరందరిలో కూడా మరి ఈ వ్యాధి గురించి అవగాహన తీసుకువస్తే తప్పితే మనం ఈ యంగ్ డెత్స్ని ప్రివెంట్ చేయలేము. భారతదేశంలోనే 10 లక్షల మంది డయాబెటీస్ ఉన్న 1 yearలో చనిపోతున్నారు. సో అందులో చాలా యంగ్ పీపుల్ 35, 40, 45 years చనిపోయేవన్నీ కూడా ఏ బ్రేకింగ్ న్యూస్, రోజుకి ఒక 20-30 మంది యంగ్ పీపుల్ చనిపోతే అసలు న్యూస్లో రావు. సో ఇవి ప్రతిరోజు మేము చూసే డేటా. సో దీని మీద మరి బాగా అవేర్నెస్ చేసుకుంటూ వస్తే తప్పితే మనం ఈ జబ్బుని భవిష్యత్తులో కొంతవరకైనా ఎదుర్కోలేము. సో అట్లాగే మన దేశంలో ఈ స్టాటిస్టిక్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ 30 secondsకి ఒక కాలు డయాబెటీస్ రొమాటిక్ ఇన్ఫాక్షన్. అట్లాగే డయాబెటీస్ వల్ల బ్లైండ్నెస్ రావడానికి 20 times డయాబెటీస్ ఇస్ ద కాజ్. అందరితో రావడానికి 20 రెట్లు డయాబెటీస్ కాజ్. అట్లాగే మరి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ 3 to 4 times డయాబెటీస్ వలన. ఇవన్నీ కూడా డయాబెటీస్ వస్తే ఇవన్నీ వస్తాయని చెప్పడం కాదు. డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేసి కంట్రోల్లో పెట్టుకోకుండా అశ్రద్ధ చేసే వారిలో మాత్రమే వస్తాయి. బ్యూటీ ఏంటంటే డయాబెటీస్ వచ్చినాక దాన్ని గుడ్ కంట్రోల్లో పెట్టుకొని అద్భుతంగా మేనేజ్ చేసే ఎంతో మంది పేషెంట్స్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర. సో నిజంగా వాళ్ళంతా కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. గుడ్ కంట్రోల్తో వచ్చే పేషెంట్స్ని చూస్తే నిజంగా మనకి ఇంకా ఉత్సాహంతో పనిచేయాలనిపిస్తుంది. కంట్రోల్ లేకుండా వచ్చే యంగ్ పేషెంట్ చూసినప్పుడు బాధగా ఉంటుంది. డిప్రెషన్, వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, సీరియస్నెస్ చెప్పాలి. ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ 35,000 పేషెంట్స్ డేటా ఉంది. ఈ డేటాను చూస్తున్నప్పుడు రికార్డెడ్ ఎవిడెన్స్, పక్కాగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. సో ఆ డేటాలోనే మరి వారితో చెప్పినవన్నీ కూడా కౌన్సిలింగ్లో రాస్తాను. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ నుంచి ఒక 5 నుంచి 10 మంది, నాకు ఒక ఫ్యామిలీ నుంచి 5-10 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. అందులో వచ్చే మెయిన్ పర్సన్ చనిపోయినప్పుడు ఆ పక్కన నా ముఖం చూడాలి అంటే నాకు కూడా గిల్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళని చూడాలంటే మనం ఏం చేసాం ఈ 5 ఏళ్ళు అని వెనక్కి తిప్పి చూస్తే ఎన్నోసార్లు వాళ్ళకి డయాబెటీస్ గురించి, సీరియస్నెస్ గురించి కౌన్సిలింగ్ చేయడం, హై షుగర్స్ ఉన్నప్పుడు వాళ్ళని సీరియస్నెస్ చెప్పడం, అవన్నీ కూడా డేటాలో రికార్డ్ చేసి ఉండటం వల్ల వాళ్ళని ధైర్యంగా అట్లీస్ట్ నా సైడ్ నుంచి నేను గిల్టీగా ఫీల్ అవ్వకుండా చూడగలుగుతున్నాను. రీసెంట్గా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు, అరౌండ్ 50 years ఏజ్. వాళ్ళ వైఫ్, వాళ్ళ సన్ కూడా నా పేషెంట్సే. సో లైక్ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే నాకు ఓకే అనిపిస్తుంది. మనం చేసిన దానిలో వాళ్ళు జెన్యూన్, అది దాని యొక్క సీరియస్నెస్ మనం ఏదైతే ఇన్నేళ్ళు చెప్పామో వాళ్ళు అర్థమయ్యి మనం వదిలిపెట్టకుండా వస్తున్నారు. లేదంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. డాక్టర్ మీ దగ్గరికి వచ్చాం 5 ఏళ్ళు ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగితే ఆన్సర్ లేదు. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయాలి. గత 15 ఏళ్ళ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాం. సో ఇదంతా కూడా సార్గా ఒక నిమిషం అసలు మన యాక్టివిటీస్ ఏంటని తెలియడం కోసం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. దానికి మరి ప్రధానంగా మా దగ్గర ఉన్నటువంటి ఈ 60-70 మంది స్టాఫ్ చాలా డెడికేటెడ్ గా పనిచేయడం, మరి వాళ్ళంతా కూడా చాలా ఎఫెక్టివ్ గా ఈ జబ్బు గురించి ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ రావడం జరిగింది. సో మరి దానికి నాతో ఉన్నటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా మరి నేను ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల్లో మరి 50 బెడ్ హాస్పిటల్ గా డెవలప్ చేసుకుంటూ రావడానికి మరి నాతో పాటు ఎంతో కష్టపడినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి దీని గురించి మాట్లాడవలసిందిగా మరి డాక్టర్ సమరం గారిని, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు చాలా గొప్ప హృదయంతో మానవతా దృక్పథంగా కార్యక్రమం చేస్తారు. మామూలుగా డాక్టరే కాదు, ఒక సామాజిక దృష్టితో ఆయన చేసేది మాత్రం అది అంత అభినందనీయం. మామూలు డాక్టర్ ఉంటారు, ఎంతమంది ఉంటారు, కానీ
ఈయన చేసేది కేవలం డయాబెటీస్ కాదు, పర్యావరణ పరిరక్షణ గురించి చేసే కృషి ఇంత కాదు. మనకి ఆక్సిజన్ వస్తుంది, మనకు ఆక్సిజన్ వల్ల మనం బతుకుతున్నాం, ఆక్సిజన్ అయితే లేదు. ఈ సృష్టి ప్రారంభం తీసుకున్నట్లయితే ఈ భూమంలో ఏర్పడినప్పుడు ఈ గడ్డ మీద ఆక్సిజన్ లేదు, ప్రాణవాయువు లేదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత దాంట్లో ఆల్గేలని దాంట్లో అవి గాలిని వదిలిపెట్టడం, చెట్లు వదిలిపెట్టడంతో మనకు ఆక్సిజన్ అనేది తర్వాత నిదానంగా చెట్లు వచ్చే చెట్లు ఎంత అడవులు వచ్చి దాని నుంచి మనందరం రాగలిగాం. అంటే చెట్ల వల్లనే మనం బతుకుతున్నాం. ఒక చెట్టు ఇచ్చే గాలితో చెట్ల చేత మనకు ప్రాణం. అంచేత వేణుగోపాల్ రెడ్డి గారు ఈ పర్యావరణ పరిరక్షణ కోసం లక్షలాది మొక్కలను నాటించి వాటిని పెంచారు. ఆయన కేవలం ఇవ్వడం కాదు, ఇచ్చి మన మామూలు పనిచేసి చేసేస్తుంటారు, కానీ వాటి పెంచి పెద్ద చేసిన గ్రేట్నెస్ వేణుగోపాల్ రెడ్డి గారు. డాక్టర్ గా డయాబెటీస్ డాక్టర్ గా ఎంతమంది ఉన్నారు, వైద్యం చేస్తారు, చాలా నిపుణులు వైద్యులేరు. కానీ రెండో పక్క సామాజిక స్పృహతో ఆయన చేసిన పని చాలా గొప్పది. ఆయనకి అసలు యాక్చువల్గా ఏనాడు పద్మభూషణం రావాల్సింది. ఆయన ఆయన చాలా మంచి మనిషి. మన కరోనా టైంలో కూడా ఆయన వాళ్ళ తోటల్లోని అరటి గెలలు తీసుకొచ్చి రోజు ఎంతమంది గెల్ల కూడా అనుకుంటాను ఆ రంగాన్ని ఇచ్చారు. మాకు రెడ్ క్రాస్ కి నేను డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉన్నాను. ప్రతిరోజు మాకు ఒక 50 గెలలు ఇచ్చేవారు. ప్రతిరోజు నేను రెడ్ క్రాస్ చైర్మన్ ఈ వలస కార్మికులకు వెళ్ళి చూసి వాళ్ళు చేసిన రెడ్ క్రాస్ అందరూ హాస్పిటల్స్ మూసుకున్నాను, మేము మాత్రం ముయ్యలేదు. వాళ్ళు వెళ్ళని చూడడం, అలా పీకులు పెట్టి చూడడం, ఒక్కడు కొన్ని వందల మందిని నేను కరోనా పేషెంట్ చూశాను. కరోనా అంటే ఒక సోషల్ కాన్షియస్, సమాజం కోసం మనం బతుకుండాలి, చెయ్యాలి అని చెప్పి అలా చేసాం. వాళ్ళైతే కూర్చొని చూడండి, వాళ్ళు కూర్చొని ఇలా అంటుంటారు, సుమన్ గారు చూడండి ఎలా ఉన్నారు, మళ్ళాగే ఎవరైనా చూడండి, ఏ సినిమా యాక్టర్ సరే చిన్నవాడైనా సరే ఇలా కూర్చుని కాలు కాలేసి ఇలా చేస్తుంటాడు. ఎందుకని అంత చాలా మంది చూశారు సార్. కానీ ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అంటే మానవవాది, మానవవాది కూడా. మానవవాదం ఆయనలో ఉంది. మానవవాదం అంటే ఏ రకాల తేడాలు లేకుండా అందరు మనుషులు కలిసిమెలిసి చక్కగా ఉండాలి, సర్వేజన సుఖనుభవంతులాగా. మన భారతీయ ఏది ఉందో ఆ సర్వేజన సుఖనుభవంతి అయింది. అందరూ చక్కగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఊరికి రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి రావాలి, ప్రతి ఒక్కరు ఇంతే. దాన్ని మానవవాదం అంటారు. మతాలు కులాలు సంబంధం లేదు. మీ మతం ఇంట్లో పెట్టుకోండి, మీ కులం ఇంట్లో పెట్టుకోండి. మానవ సంబంధాల మధ్య మతం కానీ కులం కానీ లేదా ఇంకోటి పేద ధనిక తేడాలు కాదు. దట్ ఈజ్ మానవవాదం. మానవతావాదం అంటే ఎవరో మనకి రెండు వాడు బాధపడుతుంటే బాధపడుతున్నాడే ఆదుకుందాం అనుకోండి, మానవతావాదం. ఈయన మానవవాదం, రియల్ మానవవాదం. ఇవాళ నేను ఇంతకుముందే ఆయనతో కలిసి మాట్లాడి తీసుకుంటే హృదయంలో వచ్చే మాటలు, హృదయం నుంచి మాట్లాడాడు ఆయన. ఇవాళ కూడా మీ అందరూ కూడా సందేశం, ఈ పూట కూడా ఇవాళ టైం చాలా అయిపోయినప్పుడు కూడా నేను మాత్రం ఆయన మీ సందేశం ఇవ్వండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ చూస్తాం, భేషజాలు పోయే మనుషులు చూడ. ఆయన హీరో అయినప్పుడు కూడా నేను ఆయన మొట్టమొదటి నుంచి ఆయన చూస్తున్నాను. నేను కూడా చాలా అభిమాని. నేను రియల్లీ సార్ చాలా మీలో ఎంత వినయం ఉంటుందో, ఎంత అనుకు ఉంటుందో, ఎంత మంచితనం ఉంటుందో. నేను చిన్న విషయం చాలా సంవత్సరాలు మర్చిపోతారు. నేను వైజాగ్ లో వాల్టేర్ ఆంధ్ర యూనివర్సిటీకి నేను అక్కడ ఒక మీటింగ్ వెళ్ళాను. ఈయన ఒక ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్లో ఒక గెస్ట్ హౌస్ లో బయటకు వస్తారు. నాకు అక్కడ ఇచ్చారు. నేను వెళుతున్నా లోపల వెళుతుంటే ఆయనతో కూడా ముగ్గురు వెళ్తున్నారు. తల మాట్లాడుతారు, సడన్ గా అయిపోయారు, ముందుకు వచ్చి పలికించారు. ఎవరండి వాళ్ళు పలికించగలిగేది? నేను మాల ఆయన నుంచి చాలా చిన్నవాడు, ఒక 20 ఏళ్ల క్రితం పైన నన్ను వచ్చి సమరం గారు ఆయన పలికించారు. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటి ఏ హీరో అయినా ఒక వచ్చి పలికించి చెప్తానండి. నేను మీరు పక్కన చాలా దూరం నుంచున్నాను, చాలా దూరం నుంచున్నా, ఆయన కనపడ్డాను. ఎందుకని? మనుషుల్ని చూస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు, మనుషులతో ఉంటాడు, మనుషుల్లోని మనిషి, జనం కోసం జనం మనిషి అయినా. అంచేత సినిమాలో ఎంతమంది హీరోలు అయ్యారు వేరే విషయం. ఆ హీరోతో పాటు ఆ మానవవాదం, మానవతావాదం, ఆ మనస్సు అనేది అంటే ఎక్కువ మాట్లాడకూడదు, కానీ అంత గొప్ప. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అలాంటి వారి.
రియల్లీ ఆయన చాలా సాఫ్ట్ హార్ట్ వండర్ఫుల్ మనిషి. నేను ఐ లవ్ యూ రియల్లీ. ఐ లవ్ యూ అంటే ఏదో మామూలు ఐ లవ్ యూ అని కాదు ఇక. నిజంగా చక్కని హృదయం, చక్కని హృదయం. ఎంత మంచి మనిషి అంటే అంత మంచి మనిషి. వేడుపల్లి రెడ్డి గారికి ఎవరైనా వచ్చారంటే చాలా మంచి హృదయంతో వెనక్కి పెడతారు, చాలా ప్రేమతో. ఎంత మంచి డాక్టర్ ఫీల్ అవుతుంటారు. ఒక అందరు కమర్షియల్ వైద్యం వ్యాపారం పోయిన రోజుల్లో వైద్య వ్యాపారం పోయిన చాలా బ్యాడ్. నా కరోనా టైంలో మీరు చూశారు, వైద్యాన్ని లక్షల్లో పెట్టారు, వైద్యాన్ని అమ్ముకున్నారు. మేము కరోనా టైంలో నేను మందులు రాస్తే 400, 500 అయ్యేది, వాడికి కరోనా తగ్గిపోయేది. అలా కొన్ని వందల వేల మందికి నేను ట్రీట్ చేశాను. కరోనా క్రూడ్ కరోనా కేసెస్ నేను రాసే తగ్గేది లేదు. దానికి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు కూడా గుంజుకున్నారు వైద్యం. నేను డాక్టర్ అయినా సరే ఐఎంఏ నేషనల్ మిషన్ చేశాను. మా ఉద్దేశం ఎఫర్టబిలిటీ అందరికి ఉండాలి, ఆరంగా ఉండాలి. మా ఐఎంఏ సూత్రం ఇండియన్ మెడికల్ స్టూడెంట్ ఏంటంటే అందరికి ఎప్పుడు చేయి ఉండాలి, ఎఫర్టబిలిటీ ఉండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి. అదే దాంతో మేము కరోనా టైం చేసాము. అదే టైంలో కొంతమంది అందరు డాక్టర్లు, కొంతమంది డాక్టర్లు మేడ్ బిజినెస్. అలా బిజినెస్ చేయడం మనిషి మా వేడుకల్ రెడ్డి గారు. ఇంత ఎందుకు చెప్పండి, మీ ఇవాళ వేణు వచ్చారంటే, సుమన్ గారికి వచ్చారంటే అంత మంచి మనిషి గారికి వచ్చారు. రియల్లీ సార్ ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్. మానవవాదం, మానవతావాదం చెప్పాను సరే, అదే మీరు ఎలాగో నా ఇద్దరు కనుక మనసు మాట్లాడుతున్నాను. అంచేత సుమన్ గారు అలాగే చాలా చక్కగా. ఇది మా రామసుబ్బయ్య గారు చెప్పని అసలు అందరికి ఆయన ప్రతి ఇంట్లో పేరు అయింది. ఇళ్ళ ఇంటి కాదు, ఇళ్లలో రామసుబ్బయ్య గారు, ఇళ్లలో రామసుబ్బయ్య గారు. ఆయనకు అంతే ఇదిగా ఆయన ఆల్ ఇండియా సైకాట్రిస్ట్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఆయన. అలాంటి ఉంది. అమ్మో సైకాట్రికల్ మనకు మెంటుంది అనుకుంటారో, మన పిచ్చోళ్ళు అనుకుంటారో అని ఒక ట్యాగ్, ఒక స్టిగ్మా వన్ టైంలో. నో, ఒక గుండె దెబ్బలాగో, లేదా ఒక ఊపిరితిత్తుల దెబ్బలాగో, ఒక కిడ్నీ దెబ్బలాగో, ఒక హార్ట్ దెబ్బలాగో, ఇవన్నీ ఎలాగో ఇది కూడా ఒక జబ్బు. మనసుకు కూడా జబ్బులు వస్తాయి. పుస్తకం రాశారు, మనసుకు కూడా జబ్బులు వస్తాయి. నిజమే, అట్లేదా మనసుకు జబ్బులు వస్తాయి అని చెప్పారు. వాటి గురించి చక్కని పుస్తకాలు రాసే చక్కగా అవేర్నెస్ తీసుకుని ఆయన అవేర్నెస్ తీసుకురాబట్టే ఈ రోజు విజయవాడలో ఈ సైకాట్రిస్ట్ అందరూ చక్కగా ఉన్నారు. ఇది బయట చెడు కావాలి, మెంటలాడు కావాలి, వాళ్ళంతా చెప్పి పగల మనిషి రాత్రి అయ్యాక 9 ఏళ్ళు వచ్చేవాడు పేషెంట్. పగలు కేసు ఆయన హాస్పిటల్ ఎవరో చూస్తాడో ఏమవుతుందో ఎక్కలేని అప్పులు తిరిగిచ్చి ఎందుకు సమాధానం నీకు ఏదైనా సరే ధైర్యం. రియల్లీ గ్రేట్. అంచేత నీకు ఎక్కువ మాట్లాడుకునేజ్మెంట్ చాలా 10 ఏళ్ళ నుంచి. సో థ్యాంక్ యూ సార్. అలాగే రామసుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, భోజనం సమయం కూడా దాటిపోతా ఉంది, కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. సమరం గారు ఆయన మంచి రచయితే కాదు, మంచి స్పీకర్ అని కూడా మనకు తెలుసు. ఇంత లేట్ అవర్లో ఉన్నా కానీ అందరినీ ఉత్తేజపరిచి అందరినీ సరదాగా మాట్లాడి నవ్వింపజేశారు. సరే, ఈరోజు మా వేణుగోపాల్ రెడ్డి గారు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని, అంటే ఎంతో మంది డాక్టర్లు 50 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినా తెచ్చుకోలేని పేరు ఆయన 10-15 ఏళ్ళ నుంచి తెచ్చుకున్నారు. ఎక్కడో పక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి, అసలు డయాబెటిక్ డాక్టర్స్ అంతకుముందు కొంతమంది ఉన్నా ఆయన వచ్చిన తర్వాత ఈ షుగర్ వ్యాధి అనే దానికి ఒక కొత్త ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన పేషెంట్స్తో ఏదో మందులు రాయడమే కాకుండా ద వే హీ కౌన్సిల్స్, ఇవన్నీ కూడా. అంతేకాకుండా సమరం గారు చెప్పినట్టు మామూలుగా నవంబర్ 14 మనకు తెలుసు చిల్డ్రన్స్ డే, కానీ అదే నవంబర్ 14 ప్రపంచ డయాబెటీస్ డే కూడా, షుగర్ దినోత్సవం కూడా, మధుమేహ వ్యాధి దినోత్సవం. కాబట్టి ఆ 2 కలిసి వచ్చి ఆయన ఏం చేశారంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము, ఈ ఒక్కసారి కరోనా మూలంగా చేయలేకపోయారు, ప్రతి సంవత్సరం చాలా భారీ స్థాయిలో స్కూల్ పిల్లలకు వ్యాసరచన, ఎలక్షన్ లాంటివి పోటీలు కండక్ట్ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ సిద్ధార్థ ఆడిటోరియంలో చేసి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళను అతిథులుగా పిలిచి వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడము, ప్రైజులు ఇవ్వడము, ఆ పిల్లలు ఎంకరేజ్ చేయడము, బాలల దినోత్సవము, మధుమేహ దినోత్సవం 2 ఒకేసారి జరిగేది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు కాకుండా అంటే సామాజికంగా రేడియోలో దాదాపు నాకు తెలిసారా ఒక 1000 సమరం గారు కూడా రేడియోలో మాట్లాడినా కానీ ఆయన దాదాపు 1000కి పైగా ఆల్ ఇండియా రేడియోలో టాక్స్ ఇచ్చారు. కేవలం ఏదో విజయవాడలో కాదు, మార్కాపురం స్టేషన్లో, కొత్తగూడెం స్టేషన్లో, అలాగే విశాఖపట్నం స్టేషన్లో, కడప స్టేషన్లో, అంటే మొత్తం మన ఏపీలో ఉండే అన్ని స్టేషన్స్ లో కూడా ఆయన రేడియోలో మాట్లాడారు.
ఇంకా టీవీ ప్రోగ్రాంలు అని చెప్పాల్సిన పని లేదు. కాబట్టి దీని గురించి మెయిన్గా ఏంటంటే చాలా మంది కేవలం డాక్టర్ ప్రాక్టీస్ కాకుండా ఒక ప్యాషన్, నేను కూడా అంటే ఆయనకు ఒక అవేర్నెస్, ఒక డయాబెటీస్ వ్యాధిని గురించి చెప్పడం అనేది ఒక ప్యాషన్ అంతే. ఆయన దానికి డెడికేట్ చేశారు ఆయన లైఫ్ను. కాబట్టి ఆయన 24 గంటలు దాని గురించి ఆలోచిస్తుంటారు. ఒకప్పుడు డయాబెటీస్ కేవలం ఏదో పెద్దవాళ్ళకు, ధనవంతులకు, బాగా తినే వాళ్ళకు, స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకు వస్తుంది అనుకునేవాళ్ళు. అది కేవలం అపోహ. చాలా మంది ఆర్డినరీ పీపుల్ పాపం స్వీట్స్ ఏమాత్రం తినేవాళ్ళు, బీదవాళ్ళు, మురికివాడల్లో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. కాబట్టి డయాబెటీస్ అనేది కేవలం ఒక రిచ్ పీపుల్ యొక్క డిసీజ్ మాత్రమే కాదు, వారసత్వంగా వస్తుంటారు. కానీ నేను ఒక సైకియాట్రిస్ట్, ఎందుకంటే నేను మానసిక డాక్టర్ కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. నాకు అసలు డయాబెటీస్ లేదు ఒకప్పుడు. నేను మామూలుగా 6 నెలలకు, సంవత్సరానికి ఒక టెస్ట్, అంటే ఇది బయట చెప్పకూడదనే చెప్తున్నాను, చేసుకుంటూ ఉంటే నాకు ఎప్పుడు షుగర్ లేదు. కానీ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది మా మీద, మా హాస్పిటల్ మీద. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిన 1 నెల తర్వాత టెస్ట్ చేస్తే అబ్నార్మల్ గా షుగర్ పెరిగింది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేని షుగర్ ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిన తర్వాత, మీ అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఎలా ఉంటుందో, ఎంత స్ట్రెస్ గురి చేస్తారు. అర్ధరాత్రి కాదు, 1 రోజు 2 రోజులు కూడా చేస్తారు ఒక్కోసారి రైడ్. అంటే అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళకు, టెన్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, వర్రీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ రావచ్చు. కాబట్టి వర్రీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ కూడా చాలా మంది చేయలేరు, వాళ్ళు కూడా డిప్రెషన్ అవ్వచ్చు. కాబట్టి మా సబ్జెక్టుకు డయాబెటీస్ కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. అయితే నేను అది వచ్చిన తర్వాత, వేణుగోపాల్ రెడ్డి గారు రాకముందు నుంచే నాకు డయాబెటీస్ స్టార్ట్ అయినా, ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కేవలం ఆయన నాకు ఒక మిత్రుడు, డాక్టర్ కొలీగ్ కాకుండా ఐఎమ్ ఆల్సో హిస్ క్లయింట్ నౌ. సో ఐ డోంట్ హెజిటేట్ టు సే దట్ ఐఎమ్ హిస్ క్లయింట్. కాబట్టి ఎప్పటికప్పుడు నాకు చక్కగా ఆయన సలహాలు ఇస్తూ, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తూ, మేమంతా యాక్టివ్గా ఉండేటట్లు, మేము కూడా యాక్టివ్గా ప్రాక్టీస్ చేసుకునేటట్టు కూడా ఆయన ఎంతో మంది, నాకే కాదు ఎంతో మంది విఐపీలు, విజయవాడలో డాక్టర్స్, పెద్ద పెద్ద అఫీషియల్స్, ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ కూడా ఆయన క్లయింట్స్, పాలిటీషియన్స్ అందరూ కూడా. కాబట్టి అలాంటి ఒక, అంటే మెడ్రాస్ లో మోహన్ డయాబెటీస్ లో ఆయన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అలాంటి స్థాయిలో మెడ్రాస్ కు పోతే, ఒకప్పుడు మేము మెడ్రాస్కి వెళ్ళే వాళ్ళందరూ డయాబెటీస్ ట్రీట్మెంట్ కావాలంటే, ఎవరైనా మంచి ట్రీట్మెంట్ కావాలంటే ఎప్పుడు ఒక 25-30 ఏళ్ల కిందట. కానీ ఈ రోజు మెడ్రాస్, హైదరాబాద్ లో కంటే అధునాతమైన మిషన్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఇక్కడ పెట్టి ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరికీ కూడా ఆయన అలాంటి సేవలు అందిస్తున్నారు. అలాంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాలే కాకుండా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా ఇలాగే చేస్తూ, ఎంతో మందికి సేవ చేస్తూ, తన జీవితాన్ని నిజంగా, మరి ఇంట్లో ఆయన ఎంత టైం స్పెండ్ చేస్తారో నాకు తెలియదు, దాదాపు ఆల్మోస్ట్ 24 hours ఈజ్ హియర్ ఓన్లీ. కాబట్టి ఆయన మరింత ఎక్కువ సంవత్సరాలు ఈ సేవ చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మరొకసారి వేణుగోపాల్ రెడ్డి గారిని, వారి టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. వాళ్ళ స్టేజ్ లో సుమన్ గారికి పెద్ద తెలియకపోవచ్చు, కానీ అన్నమయ్య సినిమా అంటే తెలుసు వాళ్ళకు. అంటే మా వాడు ఒక 13-14 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే సుమన్ సినిమా అంటే అన్నమయ్య అంటేనే గుర్తుకొచ్చింది. సో వాళ్ళిద్దరు మంచి మంచి సినిమాలు చేశారు. వంశీ గారు నాకు మంచి మిత్రుడు. ఒక వారం కిందట మా ఇంటికి వచ్చారు, ఏదో పని మీద ఆయన వెళ్తూ వచ్చారు. వస్తే అంతకుముందు ఇంటర్వ్యూస్ ఆయన చూశాను. మనల్ని అడిగాను, మీరు దాదాపు 30 సినిమాలు తీశారండి, ఈ 30 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? యాజ్ ఎ డైరెక్టర్, ఆయన రైటర్ కూడా, మీ అందరికీ తెలిసి రైటర్ కమ్ డైరెక్టర్. ఆయన చెప్పిన, అంటే ఏమాత్రం మనం చెప్పారంటే, నేను తీసిన సినిమాలో నాకు ఏది నచ్చలేదు ఇంతవరకు, అంటే పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు, కానీ సితార సినిమాలో కూడా ఒకే ఒక సీన్ నచ్చిందన్నారు. మరి ఎప్పుడైనా మీతో పంచుకున్నారు లేదు నాకు తెలియదు. ఏంటి ఆ సీన్ అంటే, సుమన్ ఆ కోటలోకి, అంటే భానుప్రియ ఉండే కోటలోకి వచ్చి దాదాపు ఒక 10-15 minutes ఉంటుందంట ఆ సీన్. అలా సైలెంట్ గా వచ్చి వితౌట్ ఎనీ డైలాగ్ మళ్ళీ వెళ్ళిపోతాడు బయటికి. ఆ సీన్ ఉందండి. ఆ సీన్ నేను ఇప్పటికీ చూస్తుంటే మరీ చూడాలనిపిస్తుంది. ఆ సీన్ లో సుమన్ అండ్ భానుప్రియ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, నేను చేసింది కానీ, అది ఒక్కటే నేను తీసిన 30 సినిమాల్లో సినిమా మొత్తం కాదు, అది మాత్రం చాలా ఫెంటాస్టిక్ అండి అని మొన్ననే ఒక వారం కిందట ఆయన ఇక్కడికి వచ్చినారు, గుర్తు చేసుకున్నారు. నాకు అనిపించింది, అదేంటండి మీరు ఇన్ని మంచి మంచి సితార తీశారు, అన్వేషణ తీశారు, మంచు పల్లకి ఆయన ఫస్ట్ మూవీ, చిరంజీవి దాదాపు అర్లీ డేస్ లో తీసే మూవీ అది, అలాంటి తీసారంటే లేదు, నాకు నచ్చింది అదే. అప్పుడు సుమన్ కొత్తగా వచ్చారు సినిమా ఫీల్డ్ కి సితార సినిమాలో. ఆ ఒక్క సీన్ మాత్రం అద్భుతం అండి. దాంట్లో అంటే వితౌట్ డైలాగ్స్ ఆ సీన్ ఉంది, అందుకే నాకు అది ఇష్టం. మళ్ళీ అలాంటి సినిమా తీస్తానో లేదో నాకు తెలియదు చెప్పారు. దట్ ఈస్ షోస్ ఈస్ గ్రేట్నెస్. సో మరొకసారి సుమన్ గారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సుమన్ గారితో నేను ఇప్పుడు ఈ 2-3 hours అక్కడ చూసిన విషయం కొన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సుమన్ గారి సినిమాలు మనందరం చాలా, అంటే మీలో చాలా మంది చూసి ఉంటారు. కానీ వారు చేసినటువంటి ఈ అన్నమయ్య గాని, అలాగే రామదాస్ సినిమాలు చూసిన తర్వాత మనకి ఇంతకుముందు రాముడు, వెంకటేశ్వర స్వామి అంటే ఒక 20 సంవత్సరాల ముందు ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చేవాళ్ళు. కానీ ఆ తర్వాత
మరి సుమన్ గారు చేసినాక మనం అందరం అది మర్చిపోయాం. సుమన్ గారే వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు, అలాగే రాముడు ఎలా ఉంటాడు అంటే సుమన్ గారే. సో మనకున్న హీరోస్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఇప్పటికీ అప్పటికీ సుమన్ గారే. ఎందుకంటే మనకు తెలుసు సినీ ఫీల్డ్ లో బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావడం ఎంత కష్టం. వారిని చూసినప్పుడు నాకు అనిపించింది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఆయన మరి ఈ స్థాయికి రావడం అనేది మనందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. మరి చాలా మంది అనుకుంటారు నాకేం లేదు, వెనక ఎవరు లేరు అని అనుకుంటారు. కానీ మరి వారిని చూసినప్పుడు సినీ ఫీల్డ్ లో నెక్కుకొని రావడం అనేది చాలా కష్టమైంది. అలాంటి సినీ ఫీల్డ్ లో మరి వారు 43 సంవత్సరాలు మరి ఇప్పటికీ మనం ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ వారు పోషించడం చూస్తున్నాము. సో ఈ 3 hours లో నేను చూసినప్పుడు అనిపించింది వారు సినీ యాక్టర్ కంటే ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి అనేది నాకు అర్థమైంది అక్కడ. సో మనకి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం సినిమా అభిమానులు వాళ్ళ హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టడం తిట్టడం ఇట్లాంటి. కానీ వారు లాస్ట్ అభిమాని వరకు మొత్తానికి ఫోటోలకి వాళ్ళ ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మరి అవకాశం ఇచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళేటట్లు వారు అక్కడ టైం స్పెండ్ చేసిన విధానం చూసినప్పుడు నాకు అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం ప్రోగ్రామ్ లో డయాబెటిస్ అట్లాస్ అనే బుక్ ని ఒకటి ఇనాగ్రేట్ చేద్దాం మీ చేతుల మీదుగా. ఈ డయాబెటిస్ అట్లాస్ అనేది తెలుగులో ఫస్ట్ బుక్, యూనిక్ బుక్ విత్ కలర్ఫుల్ డయాగ్రామ్స్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థం కావాలనే భావంతో ఈ బుక్స్ ని రాయడం జరిగింది. సో ఇది 2nd ఎడిషన్ మనం ఇప్పుడు ప్రించాం అని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈ బుక్ తో పాటు ఈ 15th యానివర్సరీ సందర్భంగా కేక్ కట్ చేయాలని చెప్పి డాక్టర్ సుమన్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా లేటుగా వచ్చినందుకు క్షమించాలండి. నేను జస్ట్ ఇప్పుడే ఒక ఫంక్షన్ ప్రజా డైరీ అని చెప్పి మా మిత్రుడు ఆయన 20 years యానివర్సరీ సెలబ్రేషన్ ఐరాపురం హోటల్లో జరిగింది. సో అక్కడ కొంచెం లేట్ అవడం మిమ్మల్ని అందరినీ ఐ నో ఇట్స్ టూ లేట్, 10:20 ఆల్రెడీ అయిపోయింది. సో ఐ వైండ్ అప్ వెరీ ఫాస్ట్ అండి. బేసిక్లీ మోస్ట్లీ నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చిన విషయం ఏంటంటే డాక్టర్ గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఫర్ డయాబెటీస్ అండి. టుడే డయాబెటీస్ ఏంటంటే చాలా మంది అంటే దే టేకింగ్ ఇట్ వెరీ ఈజీ అండి, చాలా ఈజీగా. నేను యంగ్గా ఉన్నాను, నేను డైలీ జిమ్కి వెళ్తున్నాను, నాకేంటి ప్రాబ్లం అని చాలా మంది అనుకుంటున్నారండి. బట్ వాళ్ళకి తెలియకుండా ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం కానీ ఏదో సమ్ ఇష్యూ వాళ్ళ మైండ్లో పట్టడంతో డయాబెటీస్ ఏంటంటే ఎంటర్ అయి ఇట్లా ప్రతి ఇంట్లో ఏంటంటే there is some issue. The problem ఏంటంటే how you should react to the problem కి మీరు ఎంత రియాక్ట్ అవ్వాలి. కొందరు
చాలా పెద్దగా చేస్తారు. పెద్ద విషయాలు దే టేక్ ఇట్ వెరీ ఈజీ. ఏంటంటే ఏజ్ తో ఎక్స్పీరియన్స్ తో ఇది వస్తుంది. బట్ దీంట్లో ఉన్న ఒక ఈ ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే డయాబెటీస్ అంటారండి. చిన్న పిల్లలకే వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ అండి, బ్యాడ్ లక్. అంత చిన్న ఏజ్ లో చిన్నపిల్లలు సఫర్ అండ్ ఆ డిజీజ్ ఉందని తెలియడం చాలా టైం పడుతుంది. బై ద టైం డ్యామేజ్ జరిగిపోతుంది పిల్లలకి. దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ కేస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న యూత్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ స్ట్రెస్. కాంపిటీషన్, ఎవరు ర్యాంక్ సంపాదిస్తారు, పక్కనే ఉన్న క్లాస్మేట్ ఇంత తీసుకుంటే మనం ఎంత తీసుకోవాలి, ఇంట్లో ప్రెషర్స్ అండి, అంటే పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ప్రెషర్స్, అది ఇట్లా రకరకంగా దిస్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ విచ్ ఇంక్రీజ్ డయాబెటీస్. బేసిక్ గా ఇంకొక పెద్ద ఒక మిస్టేక్ ఏంటంటే లైఫ్ స్టైల్. నో ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ. ఎక్సర్సైజ్ అంటే నేనే మిమ్మల్ని 1 hour 2 hours ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు. యూ హ్యావ్ టు అలాట్ సమ్ టైమ్ ఫర్ సమ్ ఎక్సర్సైజ్. ఇట్ కెన్ బి వాకింగ్, ఇట్ కెన్ బి యోగా, ఇట్ కెన్ బి ఏరోబిక్స్. ఏరోబిక్స్ ఇస్ ద బెస్ట్ నా లెక్కలో. ఆర్ మేబీ 1 hour ప్రోగ్రామ్ ని మీరు డివైడ్ చేయండి. 15 నిమిషాలు మీరు వాకింగ్ చేయండి. దెన్ లేటర్ పార్ట్ ఆఫ్ ద డే మీరు 15 నిమిషాలు కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి, యోగాలో ఉన్నాయి. ద మెయిన్ ఎక్సర్సైజ్ ఫర్ ది ప్యాంక్రియాస్ ఏంటంటే యూ ట్విస్ట్. ఈ ట్విస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ సప్లై ప్యాంక్రియాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఈవినింగ్ జనరల్లీ మన బాడీ హెవీ అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వాట్ యూ డూ ఇస్ యూ రెడ్యూస్ ద ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అండి. ఫుడ్ ఇంటేక్ రెడ్యూస్ చేసి యూ హ్యావ్ 4 times or 5 times you have varieties of food. ఒకే ఫుడ్ ని ఫుల్ గా మీరు హెవీ బ్రేక్ఫాస్ట్, హెవీ లంచ్, హెవీ డిన్నర్ కాకుండా ద సేమ్ పోర్షన్ యూ కట్ ఇట్ ఇంటూ 6 pieces, అంటే 6 portions, అండ్ గివ్ 2.5 or 3 hours of interval. మీ బాడీ కూడా లైట్ గా ఉంటుంది. యూ ఆల్సో బి వెరీ యాక్టివ్ అండ్ యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ అదర్ న్యూట్రిషన్స్ అనమాట. అంటే వాట్ ఐ మీన్ టు సే వెజిటబుల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్. అంటే నేను చెప్పేది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి సమ్ లిమిటెడ్ ఫ్రూట్స్, నట్స్ ఇలా ఉన్నాయి. ఐ మీన్ డాక్టర్ గారు విల్ గివ్ అ బెటర్ అడ్వైస్. అంటే నాకు కొంచెం దీంట్లో ఎక్స్పీరియన్స్ అంటే నాట్ ఐఎమ్ కలెక్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి, బికాస్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. బట్ ఎన్ని వర్షన్స్ ని తీసుకుంటే కూడా ఆల్ ద వర్షన్స్ కమ్ టు ఓన్లీ వన్ జంక్షన్. డోంట్ ఈట్ టూ మచ్. పెద్ద మీల్స్ ఎక్కువగా అంటే పొట్ట ఫుల్గా కొందరు తింటారు. ఎప్పుడైతే మీకు కడుపు ఫుల్ అవుతుంది అని మీకు ఫీలింగ్ వస్తుంది, యూ స్టాప్. దాని తర్వాత డోంట్ లోడ్ ఇట్. దట్ ఈస్ వన్ ఒక విషయం అనమాట. ఎస్పెషలీ నైట్ టైం, బికాస్ నైట్ టైంలో మీకు పెద్ద ఒక గ్యాప్ వస్తుంది. భోజనం చేసిన తర్వాత డెఫినెట్లీ మీరు ఒక 1 hour అయినా టీవీ చూడడం కానీ లేకపోతే ఏదో కూర్చొని మాట్లాడడం కానీ మీరు చేయాలి. భోజనం చేసిన వెంటనే మీరు వెళ్ళిపోయి మీరు పడుకుంటే డెఫినెట్లీ అది కూడా ఒక రీజన్. ఇట్లా వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. సో ఇట్స్ ఎ వెరీ లాంగ్, చాలా పెద్ద ఒక సబ్జెక్ట్. ఒకరు అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే కొందరికి ఏంటంటే ఈవెన్ దే గ్రో ఓల్డ్, వాళ్ళకి రాదు. రీజన్ ద లైఫ్ స్టైల్. దే హ్యావ్ ఎ వెరీ మెథాడికల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది. సో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి రాదు. జెనెటిక్ గా కొందరికి రాదు. ఐ సీన్ వెరీ ఓల్డ్ పీపుల్ క్రియేటెడ్. బట్ ఎందుకు వాళ్ళకి లేదు అని చెప్పి ఆలోచిస్తే మార్నింగ్ లేవగానే ఒక విగరస్ వాక్, ఒక 1 hour 1.5 hour వాక్ ఉంటుంది. అట్లా ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న కంప్లీట్ నాది ఐ హ్యావ్ మై బ్లడ్ లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వస్తుంది, యూరిన్, స్టూల్స్ అన్ని వర్స్ట్ లైఫ్ స్టైల్. 5:45 నేను ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే ఐ మస్ట్ బీ ఇన్ ద ఎయిర్పోర్ట్ బై 3:30. నేను 3:30 ఉండాలంటే నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి? అండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఐ గో టు ది సెట్స్. మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి టైం నో, ఐ గో డైరెక్ట్లీ టు ద సెట్స్. ఎందుకంటే కొన్నిసార్లు చాలా దూరంగా ఉంటుంది. సో ఇంట్లోనే ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఐ హ్యావ్ మై షేవ్ అండ్ ఆల్ దట్, డ్రింక్ కప్ ఆఫ్ కాఫీ, ఐ హ్యావ్ మై బాత్ అండ్ హ్యావ్ టు గో. సో స్లీప్ పోతుంది. స్లీప్ ఈజ్ వన్
వన్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్, స్లీప్. యూ మస్ట్ స్లీప్ ఫర్ 6 to 7 hours. వీడు చెప్తాడులే, వీడికి ఏం తెలుసు నా పరిస్థితి, నా ప్రాబ్లం, మీరు మనసులో అనుకోవచ్చు, బట్ తప్పదండి. సో దానికి ఏంటంటే మన చెకప్ చేయడం ఏంటంటే ఇయర్ బిగినింగ్లో జనవరి మంత్లో ఒక్కసారి ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకుంటే మనం ఎంతో డబ్బు దేనికో ఖర్చు పెడతాం. ఒక్కసారి ఏదో ఒక షాపింగ్కి వెళ్ళాం అనుకొని ఒక మంచి డయాగ్నోస్టిక్ ల్యాబ్కి వెళ్ళిపోయి చెక్ చేసుకొని అక్కడ ఏదో మీకు తేడా ఉంటే, సపోజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద హార్ట్ ఆర్ సంథింగ్, యూ గో టు కార్డియాలజిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్. నేను జనరల్ ఫిజిషియన్, మా ఫ్యామిలీ ఫిజిషియన్ ఫస్ట్ కన్సల్ట్ చేస్తాను. ఈ విల్ సే ఈ ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఇది చాలు తీసుకోండి అంటారు. సో ఐ ఫాలో హిమ్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే డయాబెటీస్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. మిగతా అన్నిటికీ ఏంటంటే సిగ్నల్ వస్తుంది, పెయిన్ వస్తుంది. డయాబెటీస్ ఏంటంటే 85-90% అయిన తర్వాతనే ఇట్ కమ్స్ అవుట్. బై ద టైమ్ ఇట్ ఇస్ టూ లేట్. సో మనం ఏంటంటే 1 by 1 మనం క్లియర్ చేయాలంటే మెంటలీ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలి, హౌ టు కంట్రోల్ అని చెప్తే మెడికల్ బ్లడ్ టెస్ట్ ఇస్ అ వెరీ గుడ్ టెస్ట్. అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని ఆఫ్టర్ 6 months, after 4 months అగైన్ యూ కెన్ టేక్ ఓన్లీ 1 బ్లడ్ టెస్ట్. దట్ ఇస్ ద ఓన్లీ వే. సో నేను ఇప్పుడు మా సినిమా ఫీల్డ్ లో పాపం మా టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ సెట్కి వచ్చేది వాళ్ళే, లాస్ట్ వెళ్ళేది వాళ్ళే. నేను అనుకోవడం వాళ్ళు పడుకోవడం 2 hours or 3 hours ఉంటుంది. సో ఏ ఫుడ్ వచ్చినా పాపం తెలుగు గ్రాబ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి తినడానికి కూడా మేము టైం ఇవ్వం. మేము వెళ్ళిపోతాం, మేము హ్యాపీగా క్యారవాన్లో కూర్చుంటాం, మేము హ్యాపీగా తింటాం. వాళ్ళ పాపం అప్పుడు లైటింగ్ చేసుకోవాలి, సెట్ డైరెక్టర్ వచ్చి సెట్ రెడీ చేయాలి, కాస్ట్యూమర్ డ్రెస్ ఐరన్ చేయాలి, ఇలా ఉంటాయి. సో పాపం వాళ్ళు ఏంటంటే ఏం ఇచ్చినా ఏం దొరికినా వాళ్ళు తీసుకుంటారు. సో మా కొన్ని షూటింగ్ ప్లేసెస్ లో అన్ని దొరకవు. ఇప్పుడు సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు అన్ని దొరుకుతాయి, బట్ అవుట్ సైడ్ సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ కి వెళ్తున్నాం అన్నప్పుడు లిమిటేషన్ ఉంటుంది. సో ఫుడ్ ఉంటుంది, వి గెట్ ఓన్లీ ఫ్రమ్ హోటల్స్. సో ఆ హోటల్ ఫుడ్ లో వాట్ ఆయిల్ దే పుట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్వీట్నర్ దే పుట్ మాకు తెలియదు. తినకుండా మేము ఉండలేము, మేము తినాలి, ఎందుకంటే వీ నీడ్ ఎనర్జీ. సో ఇక్కడ ఇలాంటి మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. కెన్ బి హైపర్ టెన్షన్ ఆర్ మెయిన్లీ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. దీస్ ఆర్ ద 2 things విచ్ ఇస్ ఆల్వేస్ ట్రబ్లింగ్ ఎవ్రీబడి. బట్ బీపీలో తెలుస్తుంది, యూ కమ్ టు నో యువర్ హెడ్, కొంచెం యూ ఫీల్ గిడీ, యూ గెట్ ఎ పెయిన్ ఓవర్ హియర్. సో నీకు తెలిసిపోతుంది, దిస్ విల్ యూ నెవర్ నో. సో మనం తెలుసుకోవాలంటే అట్లీస్ట్ మినిమం 1 year, once a year కూడా మీరు చేసుకోకపోతే తర్వాత యూ విల్ హ్యావ్ టు సఫర్ అ లాట్. సో మై అడ్వైస్ ఏంటంటే యూ హ్యావ్ అ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ టెస్ట్ డన్, అండ్ దాన్ని బట్టి అగైన్ వెదర్ యూ హ్యావ్ టు go for an ultrasound test or something like that. Doctor, general physician will advise you. This is the only way to find out మీకు డయాబెటీస్ ఉందా లేదా. ఎందుకంటే దిస్ వన్ థింగ్ విచ్ ప్రొలాంగ్ అయితే మట్టికి ఇట్స్ వెరీ వెరీ ఫేటల్, చాలా ఫేటల్ ఉందండి. ఇట్ ఎఫెక్ట్స్ ద స్కిన్, ఎఫెక్ట్స్ ద ఫింగర్స్, అండ్ మోస్ట్ డేంజరస్ ఏంటంటే కంటికి గనక ఎఫెక్ట్ అయిందంటే ఇఫ్ యూ లూజ్ యువర్ సైట్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఏమైనా జరగచ్చు. మీకు సపోజ్ కాల్లో జరిగిందంటే ఓకే, గ్యాంగ్రీన్ సెట్ అయితే కాలు తీసేయచ్చు, చేయి తీసేయచ్చు. బట్ కంటికి మీరేంటంటే పుట్టుక నుంచి మీరేంటంటే చూసి మీకు గనక చూపు పోయిందంటే దట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ అండి. సో బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే కళ్ళు మటుకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇష్యూ, యు గాట్ అ వండర్ఫుల్ డాక్టర్ గారు ఉన్నారు. సో he'll give you very good guidance, he'll give you the best medicine. ఇదో భయపడాల్సిన ఇష్యూ కాదండి ఇది. మనం అనవసరంగా మనం సైకలాజికల్ గా భయపడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందేమో, అలా ఉంటే ఏం చేయాలనేది ఇట్లా మీరు అవాయిడ్ చేస్తాం. అదే తప్పు. యూ షుడ్ కమ్, ఎంత ఉన్నా యూ షుడ్ కమ్, వచ్చి మీరు డాక్టర్ దగ్గరికి చెప్పి ఇట్లా ఉందంటే హీ విల్ గైడ్ యూ, మీకు గైడెన్స్ ఇచ్చేసి మీరు చేస్తారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ అందరికి ఏంటంటే లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్. గాడ్ మనకేంటే భగవంతుడు మనకి ఒక లైఫ్ ఇచ్చారు. సో ఆ లైఫ్ ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అవేర్నెస్ ఉంది. గాడ్ ఎవరి విలేజ్, రిమోట్ విలేజెస్కి వెళ్ళి అట్లా వెళ్తే పాపం వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి వాళ్ళు దే ఆర్ ఆల్ టార్గెట్స్ అనమాట. సో అవేర్నెస్ అనేది మనం కూడా ఏంటంటే యూ షుడ్ ట్రై టు పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు మెనీ పీపుల్. అండ్ ఎవరికైతే పాపం దోస్ ఆర్ ఇలిటరేట్ వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం చెప్పి ఇది వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. అండ్ వన్ థింగ్ ఐ ఫీల్, స్కూల్
అండ్ ముఖ్యంగా స్కూల్లోనే ఆఫ్టర్ 9th or 10th క్లాస్లో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ దిస్ సబ్జెక్ట్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కరికులం. అండ్ పిల్లలకి అప్పటి నుంచి చేయడం. అండ్ ఆల్సో థియేటర్లో కూడా ఏంటంటే స్మాల్ యాడ్స్, ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేసి దే ఆర్ షోయింగ్ టొబాకో తీసుకుంటే ఇక్కడ నెక్ అంతా ఓపెన్ అయిపోయి చాలా దారుణంగా చూపిస్తారు. జనరల్లీ ఎనీ డిజీజ్, ఏ డిజీజ్ అయినా సరే అంటే అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఏంటంటే ప్రజలకి అది డేంజరస్ అని తెలియాలండి. యూ హ్యావ్ టు షో ద డేంజరస్ సైడ్. అలా డేంజర్గా మన కరోనా జరిగేటప్పుడు చాలా మంది ఏంటంటే ప్రిపేర్డ్ సమ్ కరోనా వీడియోస్, కార్టూన్ లాగా చేశారు. కరోనా వచ్చినా నవ్వడం, డాన్స్ చేయడం. సో నోబడీ వాస్ స్కార్డ్. కరోనా డెత్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు క్లిప్పింగ్స్ వచ్చిందో, ఎలా జనాలు చైనాలో పడిపోయారు, ఎలా చైనాలో అదర్ ప్లేసెస్ లో దే షుడ్ దట్ హ్యాస్ టు బి షోన్. అది చూపించిన తర్వాతనే చాలా మంది సీరియస్ గా దే స్టార్టెడ్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. కానీ అప్పటికేంటంటే కేర్లెస్నెస్ వల్ల పీపుల్ గాట్ ఎఫెక్టెడ్, మెనీ పీపుల్ డైడ్. సో ఇట్స్ టూ లేట్. సో అందుకే నేనే ఫీల్ అవుతున్నాను డయాబెటీస్ అండ్ ఈవెన్ కరోనా వెన్ ఇట్ కేమ్ ద ఫస్ట్ థింగ్ అడ్వైజ్ ఏం చెప్పారంటే డయాబెటిక్ పీపుల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. This was the warning. People, BP ఉన్న వాళ్ళు they have to be very careful అన్నారు. Because అంత పవర్ఫుల్, people don't know డయాబెటీస్ అన్నది ఇట్స్ అంత పవర్ఫుల్ అని. సో అవేర్నెస్ లేదు. కాబట్టి ఏంటంటే థియేటర్స్ లో యాడ్స్ అండ్ టీవీలో కూడా ఏదైనా యాడ్స్ చూపించి షో ద డేంజరస్ సైడ్. ఒక డయాబెటిక్ పేషెంట్ కి అంటే నెగ్లెక్టెడ్ డయాబెటిక్ పేషెంట్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కంపల్సరీ చూపించాలండి. చూపించకపోతే మనం ఓవరాల్ గా మనం చెప్పామంటే ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్. అలాగే కొందరికి ఏంటంటే కొందరు నైబర్హుడ్ లో ఎవరికైనా డయాబెటీస్ ఉండి వాళ్ళకి ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ ఏరియా వరకే వాళ్ళు చూసి వాళ్ళు అప్పుడు పెడతారు. వాళ్ళు అప్పుడు కూడా కొందరు ఏమంటారంటే నాకేం లేదండి, నేను బాగానే ఉన్నానండి, నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు అది ఇది అంటారు. సో యూ కాంట్ హెల్ప్ ఇట్. దేర్ ఇస్ ఆల్వేస్ సేయింగ్ ద ఫస్ట్ ఇస్ అ లెసన్, ద సెకండ్ ఇస్ అ వార్నింగ్, థర్డ్ యూ కాంట్ హెల్ప్ ఎనీబడి. సో వాళ్ళ దురదృష్టం చెప్పుకోవాలి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇక్కడ గాట్ అ వండర్ఫుల్ క్లినిక్, వండర్ఫుల్ డాక్టర్. సో వచ్చి మీ డయాబెటీస్ చెక్ చేసుకోండి. మీకు ఏమీ లేదా, యు బీ హ్యాపీ, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. లైఫ్ అనేది ఇట్స్ ఓన్లీ వన్స్. సో ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ ద రైట్ వే. ఉంది ఎంత ఉందో తెలిస్తే ఆయన దాన్ని బట్టి ఆయన మెడికేషన్ ఇస్తారు. టేక్ లిటిల్ బిట్ కేర్, బీ కేర్ఫుల్. డయాబెటీస్ ఇంకో థింగ్ అండి, డయాబెటీస్ కెనాట్ బి రిమూవ్డ్, ఇట్ కెన్ బి ఓన్లీ కంట్రోల్డ్. కీప్ దట్ ఇన్ మైండ్. Diabetes cannot be taken away. Once enter అయిందంటే it will remain. You only put it on control. So ఒక్కసారి వార్నింగ్ వచ్చిన తర్వాత ప్లీజ్ కీప్ ఇట్ ఆన్ కంట్రోల్. అండ్ ఇండైరెక్ట్లీ ఏంటంటే అలా రావడంతో ఇట్ ఇస్ గుడ్ బికాస్ ఇట్ విల్ ఆల్వేస్ ఆస్క్ యూ టు డూ సమ్ ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ కి అది ఒక ఇట్స్ అ వెరీ గుడ్ లెసన్. అండ్ లెసన్ ఆ ఎక్సర్సైజ్ వల్ల అదర్ పార్ట్స్ ఆల్సో గివెన్ ప్రాపర్ ఓవర్ ఆయిలింగ్. హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ. అండ్ మీరు అన్నిట్లో మనం కేర్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇది వచ్చిందో మిగతా అన్నింటిలో మనం అంటే నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ వద్దులే మనకేముంది, డైలీ ఒక బీర్ కొడితే బాగుంటుంది అనుకుంటే మనం ఏం చేయలేము, వాళ్ళ ఇష్టం అది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బీ హెల్తీ. అండ్ లైఫ్ డోంట్ నో, సీ ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో అనేది బికమ్ ఎ వెరీ పజల్. Life has become a real crazy ride, very suspenseful ride journey. And Corona taught that one thing, ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా సరే కరోనా ఎఫెక్ట్ అయిందంటే వాడు సరెండర్ అవ్వాల్సిందే దానికని ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. సో ప్లీజ్ మీరు కేర్ఫుల్గా ఉండండి అండ్ మీరు అందరూ బాగుండాలి. సో మీ అందరూ మీ ఆశీర్వాదాలతో, ఇందాక డాక్టర్ చెప్పారు 43 years నేను ఇండస్ట్రీలో కవర్ చేశానండి. ఇంకా 43 years ఉండాలని నేను చెప్పట్లేదు, బట్ మాక్సిమం ఇంకా మంచి మంచి సినిమాలు, మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేయాలి అండ్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. అండ్ మంచి సినిమాలు డాక్టర్ గారు చెప్పారు, అన్నమయ్య, రామదాసు ఇలాంటి సినిమాలో దేవుడి వేషాలు చేయడానికి నాకు అవకాశం ఆ భగవంతుడు ఇచ్చారు. అది సినిమా చూసి కూడా మీరు అందరూ హిట్ చేశారు. మీ హృదయంలో ఆ ఒక పిక్చర్ ని మీరు పెట్టుకున్నారు. ఎప్పుడు సుమన్ ఎప్పుడు కనిపించిన చాలా 10 మంది కనిపిస్తే ఆ 10 మందిలో 7 మంది చెప్పేది అన్నమయ్య సినిమా గురించే, మిగతా సినిమాలన్నీ మర్చిపోయారు. అంత ఇంపాక్ట్ వచ్చి భగవంతుడు నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిమాన ఆశీర్వాదాలు, ఆశీస్సులు నాపై, నా ఫ్యామిలీపై ఉండాలి. ఆశీస్సు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. మీరు చాలా
అంటే మీకు డయాబెటీస్ అనే జబ్బు గురించి చాలా మందికి తెలియదు. బట్ మీరు మాట్లాడినాక వింటుంటే నవంబర్ 14కి మీరు మా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే మీరు వచ్చి మాట్లాడితే కనీసం 1,00,000 మందికి ఆ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే 5,000 చిల్డ్రన్ అటెండ్ అవుతారు ఆ రోజు. సో చాలా మందికి డయాబెటీస్ వాళ్ళ ఉన్న పొజిషన్ బట్టో వాళ్ళకున్న మనీని బట్టో మనం వాళ్ళంతా బాగా తెలుసు అనుకుంటాం. అలాంటిది ఏమి ఉండదు. సో సుమన్ గారు మాట్లాడినాక చూస్తే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కూడా వారు చెప్తున్నారు. సో ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా గెస్ట్గా రావాలని చెప్పి నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అట్లాగే మా స్టాఫ్ అందరికి కూడా మీ చేతుల ద్వారా మెమెంటోస్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నారు.
అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు, అమృతం తాగిన వాళ్ళు.